నిన్ను నిన్ను వదిలిపెట్టు. నిన్నే కదా కొట్టి పడేసా, మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు? నిన్ను ఏంటండి మూర్తి గారు, ఈవిడ గారు ఊర్లో జనాలందరినీ కరిసేయాలనా? ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొగ్గేస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది భీమరాజు. ఏం పొరపాటు అంటే? ఊర్లో జనమంతా ఈవిడ పోలీసులకు అప్పచెప్పేస్తా ఉంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాక్కొస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు, నువ్వు రాతల్లి. అమ్మా ఎందుకమ్మా నలుగురు నోళ్లలో పడి అల్లరిపాలైపోతావు? పదమ్మా లోపలి పోదాం పద. అమ్మగారు నా మామూలు నెలాఖరికి ఇస్తారు గాని మధ్యలో ఎవరయ్యా? అలాగే అమ్మగారు, నెలాఖరికి వస్తా. రా, నా ప్రాణానికి పాటించావు కదే శనిముండని. ఏమే నువ్వు మనిషివా రాక్షసివా? అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాగా తిరుగుతూ ఉంటావు, బజార్ మనిషి చేతి కొట్టిస్తావా? నువ్వు ఆడదానివేనా? ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని, మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి. ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగ్లా మనుషులు వస్తారా? సార్ సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? నేను డాక్టర్ ఆనంద్. ఈ పక్కనే మా ఎస్టేట్ లో ఉంటున్నాను. నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని. ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు, పెదవి విరిచారు, వేలకు వేలు ఖర్చయింది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు. మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి. రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది. అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే, పైగా డబ్బు కూడా వద్దంటున్నారుగా. పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు మా అక్కని చంపావు కదరా? అది నా తోడబుట్టిన చెల్లెలైనా తోడు నీడ తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. దానికి అక్కయ్య ఉండేది. అక్కయ్య? అవును బాబు. మా విజయ్ కంట పెద్దది వీణ. ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్ట్గా చేరింది. వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది, ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది. ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో దానికి పరిచయం అయింది. అలా ఓ 3 నెలలు గడిచిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను. మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి, 10 రోజుల్లో వస్తానన్నాడు. అలా వెళ్ళినవాడు. అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది? అతనికేం ప్రమాదం జరగలేదు బాబు. జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది. తల్లి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకొని కుమిలిపోయింది. ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుపులు, మరో పక్క నా భార్య సాధింపులు. ఏ ఆడ తట్టుకోగలదు బాబు. అక్క, ఇక్కడికి తీసుకొచ్చావు? శేఖర్ని కలుసుకోవడానికి. ఇంకా శేఖర్ మర్చిపోలేదా? అయింది చాలదా? నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా. ఎందుకు వెళ్ళమంటుంటే?